పెద్దపల్లిలో చిన్న పొరపాటు ఓ వ్యక్తికి హార్ట్ స్ట్రోక్ వచ్చినంత పనిచేసింది. నవీద్ అనే వ్యక్తి పట్టణంలోని యూనియన్ బ్యాంక్ ముందు తన వాహనాన్ని పార్క్ చేసి వెళ్ళాడు. అక్కడే నవాజ్ పాషా సైతం తన వాహనాన్ని పెట్టి వెళ్ళాడు. యాక్టివా తనదే అనుకొని నవీద్ది తీసుకెళ్లి వెళ్ళాడు నవాజ్ పాషా. ఇక వెహికల్ కనిపించకపోవడంతో కంగుతిన్న నవీద్ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. యాక్టివా స్కూటీ మాత్రమే కనపడకుండా పోతే అంత టెన్షన్ పడేవాడు కాకపోవచ్చు. స్కూటీలో 7.5 లక్షల రూపాయలు ఉండటంతో భయాందోళనకు గురయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న సమయంలోనే నవాజ్ పాషా తాను తీసుకొచ్చింది తన వాహనం కాదని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. డబ్బులతో పాటు వాహనాన్ని ఇచ్చేయడంతో పోలీసులు అతనిని సన్మానించారు. బ్యాంక్ టైం ఉదయం 10:30 తర్వాత షేక్ జావిద్ దుబాయ్ ఆయన లాస్ట్ మంత్ వెళ్ళిపోయే ముందు బ్యాంకులో ఉన్న అమౌంట్ ఈ ల్యాండ్ కొనే దాంట్లో ఇంట్లో పెట్టిపోవడం జరిగింది. ఆ డబ్బుల్ని ఈరోజు నవీద్ ఫోన్ చేసి చెప్తాడు నవీద్కి బ్యాంకులో డిపాజిట్ చేయమని చెప్పేసి. ఆ డబ్బులు పాపం నవీద్ ఏం చేస్తాడంటే బ్యాంకులో వెహికల్ పైన 2 వీలర్ పైన వస్తారు, యాక్టివా బండి పైన. యాక్టివా బండి డబ్బులు 7,50,000 బండ్లోనే పెట్టి ఈ ఫస్ట్ ఎందుకు తీసుకుపోవాలా, మన బ్యాంకులో ఆ డాక్యుమెంట్ రాసిన తర్వాత తీసుకుపోదామని అది ఫిల్ చేసి బ్యాంక్ ముందు వచ్చేసరికి తన బండి సేమ్ యాక్టివా బండి ఇంకో పర్సను తీసుకొని వెళ్ళిపోతాడు. అదెవరంటే మహమ్మద్ నవాజ్. ఈయన ఏం చేసిందంటే ఈ సేమ్ బండి తన బండి అనుకుని అది తీసుకుపోతాడు. అంతలోపల 7,50,000 పోయినాయని మా పెద్దపల్లి టౌన్ ఎస్ఐ గారికి లక్ష్మణరావుకి చెప్పడం జరుగుతుంది. లక్ష్మణరావు ఏమంటే వాళ్ళ సిఐ ప్రవీణ్ను ఏసీపీ కృష్ణ గారికి చెప్పడంతోనే వీళ్ళంతా సీసీ కెమెరాలంతా పరిశీలి చేసే లోపలనే మళ్ళీ మన మహమ్మద్ నవాజ్ వచ్చి ఇది నా బండి కాదు, ఈ బండిలో 7,50,000 అని పోలీస్ వాళ్ళకి ఆ డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఆ డబ్బుల్ని ఎమ్మటే మన నవీద్కి పిలిపించి 7,50,000 గుడ్ ఫేత్తో వచ్చిన మహమ్మద్ నవాజ్ను మేము పోలీస్ డిపార్ట్మెంట్ తరపున అభినందిస్తూ, అలాంటి యువత అంటే అలాగుండాలా, ఒక ఎగ్జాంపులరీగా నవాజ్ ఆ డబ్బులను ఏమాత్రం మిస్యూజ్ చేయకుండా అనా పైసతో సహా 7,50,000 మన షేక్ నవీద్కి అప్పగించడం జరిగింది. దీని పట్ల ఇమ్మీడియట్గా స్పందించిన మా ఏసీపీ కృష్ణ, సిఐ ప్రవీణ్, లక్ష్మణరావులకు అభినందిస్తున్నాను.